31కి రేపు జరగబోయే 31కి స్వస్తి టాటా చెప్తూ రేపు 2024కి టాటా చెప్తూ 2025కి స్వాగతం పలుకుతూ ప్రజానీకాలు అందరికి కూడా ఆరోగ్యాలు సుఖశాంతులతో ఉండాలని వారికి నూతన సంవత్సర ముందుగా అడ్వాన్స్గా జనవరి 1లో మనం 2025కి అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రజలందరికీ కొత్త సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పాత సంవత్సరానికి 2024కి మనం చేసిన పనులు అలవాట్లు ఏ అవుతున్నాయో అవి ఏమన్నా చెడైతే వాటిని అన్నింటినీ వదిలేసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. మరి ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిని డెవలప్ చేసుకొని వారి కుటుంబాలకి మంచి భవిష్యత్తునిద్దాం అనేది నా యొక్క కోరిక. అదేవిధంగా మరి మళ్ళా ఈ కొత్త సంవత్సరం వస్తుందని పాత సంవత్సరం తెల్లవాళ్ళు కూకొని తాగటమే కాకుండా యువత మరి తాగుడికి బానిస కాకుండా కుటుంబాలను బజారు పాలు చేయకుండా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి నూతన సంవత్సరం అనేది తెలుగు సంవత్సరం అనేది మనం కుటుంబాలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి కానీ తెల్లవాళ్ళు కూకొని కాదనేది కూకొని తెల్లవాళ్ళు తాగటం కాదనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా నేను ఈ ఈ ఈ ఈ భవిష్యత్తు నాకు నా కుటుంబం ఇవాళ 5 ఏళ్ళ అన్నం తింటాను అంటే మహానుభావుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించిన కుంచప రాంబాబు గారనే కుంచప వారి తల్లిదండ్రులు వారి ఎక్కడ ఏ రత్నాన్ని కన్నారో అట్టా దశరథ మహారాజు యొక్క శ్రీరాముడిని కన్నట్టు అట్ట మాకు ఏడాది కుటుంబాలకి మాకు కుంచప రాంబాబు గారిని మాకు ఇచ్చినందుకు వారికి రాంబాబు గారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అదేవిధంగా రాంబాబు గారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించి అదే మరి వారు తీగల బంజర్లో జన్మించి వారు ఖమ్మం వచ్చి ఖమ్మంలో జై విలాస్ని డెవలపర్స్ని పెట్టి వేలాది కుటుంబానికి ఆదర్శంగా నిలిచి ఇటు ఖమ్మం జిల్లానే కాకుండా హైదరాబాదులో కూడా టాప్ అనే పేరు తెచ్చుకున్న మా రాంబాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎప్పుడు ఎల్లవేళ వారి ముఖంన ఎప్పుడు చిరునవ్వు ఉండాలనేది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా వారికి తోడుగా పార్ట్నరు సైదులు గారి కుటుంబం కూడా మంచి హాయిగా ఉండాలని వీరిద్దరూ జోడీలో మా అందరం మేము ఏడాది కుటుంబంలో డైరెక్టర్లు అయితేమి ఏజెంట్లు అయితేమి కస్టమర్లు దేవుళ్ళు అయితేమి అందరం కూడా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా వీరిద్దరూ వ్యవస్థలో మంచి వెంచర్లు వేసి మా అందరికీ మరి ఇంకా బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి వారికి ఇరు కుటుంబాలకి ఆరోగ్యాలని సిరి సంపదని కలిగించాలని నా యొక్క జై విలాస్ని డెవలపర్సన్ డైరెక్టర్ తరపు నుంచి వారికి ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.